హారిక అన్న వాళ్ళతో ట్రిప్‌కి వెళ్తున్నామంటే బాడీ ఫిట్‌గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. లేకపోతే కష్టం అంతే. ఇంకా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ దగ్గరని చెప్పి మమ్మల్నయితే బై వాక్ తీసుకొనెళ్లారు. ఇంకా అలా ఎళ్ళామో లేదో ఫుల్ ఆకలేసింది అందరికీ. ఇంకా ముందర వీడియోలో చెప్పినట్టు నేనైతే పులిహోర తీసుకొనొచ్చాను. ఇంకా హారిక అయితే టమోటా బాత్ తీసుకొనొచ్చింది. ఆంటీ అయితే అద్దరగొట్టేసింది. ఇంకా పవిత్రకొచ్చి టమోటా చట్నీ అండ్ వెజిటబుల్ రైస్. ఇంకా శంకర్ అన్న వచ్చి పొమోగ్రానేట్ ఏసి మంచిగా కర్డ్ రైస్ అయితే తెచ్చారు. ఇంకా అందరికీ సర్వ్ చేసేసి ఫుల్గా కుమ్మేసి అలా 5 మినిట్స్ అలా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా అలా రెస్ట్ తీసుకున్నామో లేదో కానీ యూనో అయితే ఆడదాం అనుకున్నాను. నేనైతే ఫిక్స్ అయ్యి వచ్చా ట్రైన్ జర్నీ మొత్తం హుషారుగా హ్యాపీగా అయిపోవాలని చెప్పి. ఇంకా అలాగా యూనో అయితే స్టార్ట్ చేసినాం. మాకైతే యూనో గురించి కొంచెం తెలుసు, అంటే మా శంకర్ అన్నకైతే ఫుల్ క్లారిటీగా తెలుసు అనమాట. ఇంకా అలా మొండాడుతూ అలా గెలిచేస్తూ ఆట కంప్లీట్ చేసుకొని ఇంకా అలా తింటూ ఇంకా నేనైతే కిటికీ బయట నుంచి మంచిగా కనిపిస్తుందని చెప్పి పెట్టాను. ఇంకా అందరూ మంచిగా కోటింగ్ ఇచ్చారనమాట. ఇంకా తర్వాత రాజు రాని అయితే ఆడాము. ఇంకా అక్కడ ఉన్నారు కదా బ్లాక్ షర్ట్ అన్నే అనమాట శంకర్ అన్న. ఇంకా పవిత్రక వాళ్ళ చెల్లి మా తమ్ముడు అందరం అయితే మంచిగా అయితే ఆడుకున్నాము. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఒక్కరైనా వర్క్ హాలిక్ ఉండాలి కదా. ఇంకా హరిక వాళ్ళ అన్న అయితే వర్క్ హాలిక్ అనమాట. వర్క్ చేసుకుంటాం అంటే మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసినాం. బాయ్ సీ యూ.